హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మీకు చెప్పడానికి వచ్చాను. సో ఏంటంటే ఆ టాపిక్ మనకు వాట్సాప్లో వచ్చిన అప్డేట్స్ సెట్టింగ్స్ ప్రకారం అయితే ఇంతకుముందు ఉన్నట్టయితే లేదు. అప్పుడు మనకు ఎవరి డీపీ అయినా స్క్రీన్ షాట్ తీసుకోవడానికి వీలున్నది. కానీ ఇప్పుడు సెట్టింగ్స్ అన్నీ చేంజ్ అయ్యి మనం ఎవరి డీపీ అయినా కూడా స్క్రీన్ షాట్ తీసుకోవాలి అనుకుంటే ఇప్పుడు స్క్రీన్ షాట్ అయితే అలౌ చేయట్లేదు. సో మరి స్క్రీన్ షాట్ ఎలా తీసుకోవాలి, వేరే వాళ్ళ డీపీని ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్తాను. స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే చూసేయండి. ఇంకా మన ఛానల్లో వచ్చేసి చాలా ఐడియాస్ అండ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఒకసారి వాటిని కూడా చూసి విజిట్ చేయండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాటిని కూడా చూసి ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి. సో మరి ఏ విధంగా వేరే వాళ్ళ డీపీని డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను, చూసేయండి. వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరి డీపీ అయితే స్క్రీన్ షాట్ తీయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క నెంబర్ని మీరు వాట్సాప్లో కానీ కాంటాక్ట్స్లో కానీ ఫస్ట్ వెళ్ళేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక ఫస్ట్ మీరు గూగుల్ కానీ క్రోమ్ కానీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఫస్ట్ సెర్చ్ బాక్స్ ఉంది కదా, సెర్చ్లో మీరు ఏమని టైప్ చేయాలంటే toolzin.com వాట్సాప్ అని టైప్ చేయాలి. సో మీకు ఒకవేళ సరిగ్గా కనిపించకపోతే నేను స్క్రీన్ మీద ప్లే చేశాను, చూసుకోండి. toolzin.com వాట్సాప్ అని టైప్ చేశాక అక్కడ ఫస్ట్ లింక్పై క్లిక్ చేయండి. నేను యారో మార్క్ చూపిస్తున్నాను కదా, ఫస్ట్ వచ్చిన లింక్పై మాత్రమే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక మనకు వేరొక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. అక్కడ మీకు నేను యారో మార్క్ చూపిస్తున్నాను చూడండి, అక్కడ మన ఇండియా అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఇండియా సెలెక్ట్ చేసుకున్నాక అక్కడ వాట్సాప్ ఫోన్ నెంబర్ అని ఉంటుంది కదా, మీరు కాపీ చేసుకున్న నెంబర్ ఉంటుంది కదా ఇందాక నెంబరు, సో ఆ నెంబర్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. మీరు పేస్ట్ చేసాక కింద అయితే గ్రీన్ కలర్ బాక్స్లో డౌన్లోడ్ నవ్ అని కనిపిస్తుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే డీపీ అండ్ నెంబర్ అని అయితే వచ్చేసింది. అక్కడ మళ్ళీ మనకు గ్రీన్ కలర్ బాక్స్లో సేవ్ డీపీ అని అయితే డౌన్లోడ్ సింబల్ వచ్చేసి ఉంది కదా, అక్కడ మీరు సేవ్ చేసుకోండి. ఇలా సేవ్ చేసుకుంటే మనకు అయితే వాట్సాప్ డీపీ అనేది సేవ్ అవుతుంది. సో ఈ ట్రిక్ ఓన్లీ ఫర్ ఎవరైతే వాట్సాప్ ప్రొఫైల్ ఫోటో ఉంటుంది కదా, అది ఎవ్రీవన్ అని పెట్టుకుంటేనే ఇలా ఈ ట్రిక్ యూజ్ చేసి వాళ్ళ డీపీ మనమైతే డౌన్లోడ్ చేయొచ్చు. ఇన్ కేస్ మై కాంటాక్ట్స్ ఆర్ మై కాంటాక్ట్స్ ఎక్స్పెక్ట్ అని పెట్టుకుంటారు కదా, వాళ్ళ డీపీ అయితే నార్మల్గా మనం డౌన్లోడ్ చేయరాదు. సో ఎవరైతే ఎవ్రీవన్ పెట్టుకున్నారో వాళ్ళదైతే డౌన్లోడ్ చేయొచ్చు. చూడండి, ఆ డీపీ అయితే డౌన్లోడ్ చేసుకుంటే మన గ్యాలరీలోకి అయితే ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇలాంటి ట్రిక్స్ అండ్ టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.